VG24 న్యూస్కి స్వాగతం. వరంగల్ జిల్లా నర్సంపేట సబ్ డివిజన్ పరిధిలోని పాకాల అభయారణ్యంలో పర్యాటకుల వినోదం అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2,74,00,000 నిధులు విడుదల చేసిందని వరంగల్ డిఎఫ్ఓ అనుజ్ అగర్వాల్ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాకాలలోని హరిత హోటల్ను ప్రభుత్వం అటవీ శాఖ ఏకో టూరిజం హబ్ ద్వారా అప్పగించారని తెలిపారు. పర్యాటక రంగంలో పాకాలను మరింత అభివృద్ధి చేస్తున్నామని, పర్యాటకులకు అంతర్గత రోడ్డు, టాయిలెట్స్, బోటింగ్ సౌకర్యం, సఫారీ, నూతన అద్దాల కాటేజ్ల ఏర్పాట్లు, సీసీ కెమెరాల ఏర్పాట్లు, ఎలక్ట్రిక్ బ్యాటరీ వాహనాలు, ఇతర పనులు చేపట్టినట్లు తెలిపారు. పర్యాటకులు రాత్రి బస చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పుప్పాల రవికిరణ్, వరంగల్ రేంజ్ ఆఫీసర్ రాధిక, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సాంబు, పాకాల ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ధర్మ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు అనుజ్ అగర్వాల్. నేను డిఎఫ్ఓ వరంగల్. విత్ మీ ఈజ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవి కిరణ్. హీ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ నర్సంపేట రేంజ్. ఇంకా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ధర్మ లుకింగ్ ఆఫ్టర్ ఈకో టూరిజం వర్క్స్ ఇన్ పాకాల్. సో we are doing ecotourism development works in Pakal Wildlife Sanctuary. Near Pakal Wildlife Sanctuary there is one lake called Pakal Lake. In Pakal Lake, besides that, there are few resorts which were so far managed by Tourism Corporation. Now we have taken over them. Now Forest Department will be controlling these resorts. I will read out the list, the items that we will be taking over. There are 4 cottages, tented cottages, 3 glass cottages, some electricity board motors, gazebos, restaurants, staff room, general washrooms, water tanks and fencing area. So now Forest Department will be developing it as a proper location for stay facility. In Pakal Sanctuary, Maku Honorable Forest Minister Gariki, Sumanta Chureka Gariki, Maku Heritanilo around 274 lakhs sanction చేశారు మేడం. ఇంకా రెస్పెక్టెడ్ PCCF అండ్ HOF, సో డాక్టర్ సి స్వర్ణ గారు అండ్ CCF భద్రాద్రి సర్కిల్ డాక్టర్ భీమా గారు మాకు చాలా సపోర్ట్ చేశారు, గైడెన్స్ ఇచ్చారు డెవలప్మెంట్ కోసం. లాస్ట్ 1.5 yearsలో వీ హ్యావ్ డెవలప్డ్ అ లాట్ ఆఫ్ ఫెసిలిటీస్ దేర్. వీ హ్యావ్ డెవలప్డ్ హాల్స్ ఫర్ conducting meetings, workshops. We have started boating, which is running very successfully. Trials have been very successful. Lot of visitors have come. We have done a lot of Vandarshinis. Chala school students ki knowledge ivvadaniki chala programs kuda chesamu. Inka camping facilities already they were ongoing. Now we have upgraded it, which is going much better now. Also in the coming days we are getting 2 safari vehicles. So jungle safari will be on a major scale, and we are developing some gardens like butterfly garden, herbal garden and a pool area, so that more sports, adventure sports can be facilities can be made available to the visitors. So Pakal Sanctuary we are developing as a full time, full family recreation spot as well as ecotourism spot. One safari track has also been identified. We are developing it, and the plan is to make it till Mehbooabad, to cover the entire sanctuary from this sanctuary area to Chilkala Gutta Watchtower, Tarvata Gunjada Muslama, Bhimuni Padam waterfalls, a big safari track we are developing it. So these are the works Forest Department is doing in Pakal Sanctuary. Government of Telangana Forest Department ecotourism forest లో భాగంగా పాకాల సరస్సులో ఉన్న పాకాల బయోడైవర్సిటీ పార్క్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కంట్రోల్లో ఉన్న ఎస్టా రిసార్ట్స్ మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ టూరిజం వాళ్ళు హర్తా రిసార్ట్స్లో ఉన్న టెంటెడ్ కాటేజెస్, గ్లాస్ కాటేజెస్, కొన్ని గజిబోస్, బోర్ను, వాష్రూమ్స్, సింటెక్స్, వాటర్ ట్యాంక్స్ అట్లాంటి ఫెసిలిటీస్ మాకు హ్యాండ్ ఓవర్ చేసేసారు. ఇందులో భాగంగా మేము ఈ హరిత రిసార్ట్స్ని ఇంకా డెవలప్ చేయడానికి ప్రతిపాదనలు పంపుతాము. వీటి త్వరలో ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాము. సో ఇదేంటంటే మేము హరిత రిసార్ట్స్, పాకాల్ బయోడైవర్సిటీ పార్క్ రెండు డెవలప్ చేసి ఒక ఇంటిగ్రేటెడ్ టూరిజం పాలసీ కింద చేద్దామని చూస్తున్నాము. సో అక్కడ ఉన్న పర్యాటకులకి ఈ సదుపాయాలు కల్పించడంలో డెవలప్ చేస్తున్నాం.
ముఖ్యంగా పాగా బయోడైవర్సిటీ పార్క్లో సీసీ రోడ్ అనేది కంప్లీట్ చేసాము. తర్వాత కింద ఒక మినీ ఫంక్షన్ హాల్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సెంటర్, బటర్ఫ్లై గార్డెన్, హర్బల్ గార్డెన్ ఇవన్నీ డెవలప్ చేస్తున్నాము. ఒక వాటర్ స్పోర్ట్స్ పూల్ డెవలప్ చేసాము. అందులో వేరే వివిధ రకాల వాటర్ స్పోర్ట్స్ అంటే జార్పింగ్, వాటర్ రోలర్, పెడల్ బోట్స్ అట్లాంటి వాటిని స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఇంకా బ్యాటరీ వెహికల్స్ ప్రొక్యూర్ చేసాము పార్కుల సదుపాయాల కోసం. తర్వాత ఒక సఫారీ ట్రాక్ డెవలప్ చేసాము ఆ ఏరియాలో. సఫారీ వెహికల్స్ కూడా ఈ నెలాఖరు వరకు వచ్చేస్తాయి. ఆ సఫారీ వెహికల్స్ వచ్చినాక పర్యాటకులకు ఆ సఫారీ ట్రాక్ వల్ల మొత్తం ఒక పాకాలకి వస్తే పర్యాటకులు ఇటు సరస్సులో బోటింగ్ చేయొచ్చు, ఇటు సఫారీకి వెళ్ళి ఆ సఫారీ ట్రాక్ చూడొచ్చు, ట్రెక్కింగ్ చేయొచ్చు, ఏమన్నా గెట్ టుగెదర్స్ కానీ ఫంక్షన్స్ కానీ అట్లాంటి ఫంక్షన్ హాల్ కోసం ఫంక్షన్ హాల్ వసతి ఉంది. ఇంకా నైట్ ఒకవేళ స్టే చేయాలనుకుంటే హరిత ఉంది. సో ఇట్లా పాకానికి వచ్చే ప్రజలు ఒక రోజు 2 రోజులు అక్కడ స్టే చేసి ప్రకృతిని ఆస్వాదించడానికి మేము అవన్నీ ఫెసిలిటీస్ డెవలప్ చేశాము. సో ఇవే కాకుండా ఈ సఫారీ ట్రాక్ అనేది మహబూబాబాద్ జిల్లాలో ఉన్న గుంజేడు, భీమునిపాలెం వాటర్ ఫాల్స్ వరకు డెవలప్ చేసి ఒక ఇంటిగ్రేటెడ్ ట్రాక్ అనేది డెవలప్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం.